నగర జీవితం బిజీ బిజీ. చూస్తున్నారుగా, ఒకరికొకరితో సంబంధం లేనట్టు నగర పౌరులు ఎంత హడావిడిగా ఉన్నారో. అలా లేకపోతే ఇక్కడ బతకడం అంత ఈజీ కాదు. ఇక వీకెండ్లోనే ఉద్యోగస్తులు, చదువుకునే కుర్రవాళ్లు సేద తీరేది. స్నేహితులతో సరదాగా గడుపుదామని బయటకు వస్తారు. సినిమాలు, షికార్లు అంటూ తెగ ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఆసరా చేసుకుని తక్కువ ఖర్చుతో వివిధ దినపత్రికల్లో యాడ్స్ ఇస్తూ యువతను అట్రాక్ట్ చేసుకుంటున్న సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తమ బిజినెస్ను అన్ని నగరాలకు విస్తరిస్తూ అన్ని చేతులా సంపాదిస్తున్నారు కొందరు ఘరానా మోసగాళ్లు. ఫ్రెండ్షిప్ క్లబ్బుల పేరుతో జనాల నెత్తిన టోపీలు పెడుతున్నారు. ఇలా మోసపోయిన వారు ఉప్పందించడంతో దీనిపై టీవీ5 నిఘా పెట్టింది. వారిని వెన్నంటి ఫాలో అవుతూ వారి గుట్టు రట్టు చేసేందుకు తమ పరిశోధన మొదలుపెట్టింది. టీవీ5 క్రైమ్ టీం క్లాసిఫైడ్లో వచ్చే ఈ ఫ్రెండ్షిప్ నెట్వర్క్లున్న అడ్రస్లు సేకరించింది. క్లాసిఫైడ్స్లో ఇచ్చిన నంబర్లలో ఒకదాన్ని సంప్రదించింది. వివరాలు తెలుసుకొని ఆ ఆఫీస్కు వెళ్ళింది. వారితో జరిగిన సంభాషణ ఇది. ఫస్ట్ మీకు ఏంటంటే నెంబర్స్ ఇస్తాము. ఓకే, అది మీరు కాల్ చేసుకొని మీ ఫ్రెండ్షిప్ మీరు డెవలప్ చేసుకోవాలండి. మీకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారో ఆ మెంబర్స్ ఇస్తాము. అది మీరు కాల్ చేసి ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలండి. అది ప్రాసెస్. ఇందులో ఏమైనా ప్యాకేజెస్ ఉంటాయా మేడం? అవునండి, డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. 3000 నుంచి 10,000 వరకు ఉంటాయి. 3000 నుంచి 10,000. అక్కడ ఓ ఆఫీస్ బాయ్, రిసెప్షనిస్ట్ బిజీగా కనిపించారు. పెద్దగా పెట్టుబడి అవసరం లేని ఈ బిజినెస్కు వీరికి కావలసింది 4 చైర్లు, ఓ టేబుల్ మాత్రమే. ఈలోగా మాకు లోపల నుంచి పిలుపు వచ్చింది. అక్కడ నవ్వుతూ వయ్యారాలు ఒలకబోస్తున్న ఓ మహిళ దర్శనమిచ్చింది. ఈ ఫ్రెండ్షిప్ గురించి వివరాలు చెప్పమని అడిగితే 200 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోందే వివరాలు వెల్లడించరని కరాఖండిగా చెప్పేసింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత బిజినెస్ ప్యాకేజీల చిట్టా విప్పడం మొదలుపెట్టింది. 4 ప్యాకేజ్లో ఈ 3 ప్యాకేజ్ వచ్చి 6 మంత్స్ రాయాలి. ఇది ఒకటైతే 1 year ప్యాకేజ్. ఈ 6 monthsలో కూడా మీకు 2500లో 5 members ప్యాకేజ్ ఇస్తాము. 2500లో 10 members ప్యాకేజ్ ఇస్తాము. 5000లో 10 members ప్యాకేజ్ ఇస్తాము. ఈ రెండింటికి 1000 డిఫరెన్స్ ఉంటుంది. కానీ నెంబర్స్ డబుల్ నెంబర్ వస్తుంది. దీనికి డిఫరెన్స్ ఉంటుంది. కానీ వచ్చేగల మొత్తం టోటల్ క్లాస్ నెంబర్స్ ప్రొపోర్షనల్ ఇస్తాము. ఇది 10,000 మంది సేమ్ కదా, ఇది 10 ఇవి 10 కదా, నంబర్స్ డిఫరెంట్. 10,000 మంది ప్యాకేజ్ అన్లిమిటెడ్ నెంబర్స్ ఇస్తాము. ఈ ఏ ప్యాకేజ్ ఫస్ట్ 2 నెంబర్స్ ఇస్తాము. 10 నెంబర్స్ ఇస్తాము. ఇది వాళ్ళు మార్చుకోవాలి. అన్నీ విన్నాక టీవీ5 మెంబర్షిప్ తీసుకుంది. మొదట 2 నెంబర్లు తీసుకొని ఆ అమ్మాయిలను ఫోన్లో సంప్రదించగా అనిత అనే ఓ స్వీట్ వాయిస్ వినిపించింది. తన దగ్గర మంచి అందమైన అమ్మాయిలు ఉన్నారంటూ 16 ఏళ్ల అమ్మాయిల నుంచి మొదలు సినిమా ఆర్టిస్టుల దాకా ఎవరైనా సిద్ధమంటూ సెలవిచ్చింది. అనితతో ఫోన్ సంభాషణ తరువాత టోలీ చౌకీ టూమ్స్ వద్దకు రమ్మని చెప్పింది. దీంతో టీవీ5 ప్రతినిధి అక్కడికి చేరుకున్నారు. ఓ 18 ఏళ్ల అమ్మాయితో అక్కడికి వచ్చిన అనిత ఇంకా తన దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, సినిమా హీరోయిన్స్ను కూడా సప్లై చేస్తారని చెప్తూ కాసులు ఉంటే కైపులో తేలియాడొచ్చన్న ఓ ఉచిత సలహా కూడా పారేసింది. మీకు మంచి హోమ్లీ అమ్మాయిలు ఇస్తే మీరు సంతోషంగా ఉంటారు. వాళ్ళు డబ్బులు తీసుకుని పాపం ఏదో ఇబ్బంది పడి అమ్మాయిలు తన సరిన నమ్ముకొని వస్తారండి. అన్ని విధాలా ఉండి వాళ్ళు ఒప్పుకోరు కదా. ఏదో వెళ్ళేది ఇంటిలో చదువులు MBA చేసే అమ్మాయిలు ఉన్నారు. చదువుల గురించి ఇబ్బంది పడి ఇలాంటి MBA చేసే అమ్మాయిలు ఉన్నారు. సేమ్ ఏజ్ 5,000 తీసుకుంటారు అమ్మాయిలు. ఆర్ట్స్ కాలేజ్ అమ్మాయిలు. ఆర్ట్స్ కాలేజ్. BSNLలో అధికారినిగా చెప్పుకుంటున్న అనిత అమ్మాయిలు మోసపోకుండా సహాయం చేస్తున్నానని, తను చేస్తున్న పనిని సమర్థించుకుంటుంది. పోలీసులా అని మమ్మల్ని అనుమానంగా ప్రశ్నిస్తూనే నన్నెవరేం చేయలేరని కాన్ఫిడెంట్గా సమాధానం చెబుతోంది. దీన్ని బట్టి ఈమె నెట్వర్క్ ఎంత విస్తరించి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రెండ్షిప్ క్లబ్బుల్లో అమ్మాయిలకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు. దీనిపై మా ప్రతినిధి సదరు ఫ్రెండ్షిప్ క్లబ్ వారితో జరిపిన సంభాషణ చూడండి. కొన్ని నెంబర్లు ఇస్తాను మీకు. మీ నెంబర్కు ఎవరికైనా ఇస్తారు, కొంతమంది ఇస్తారు. కొంతమందికి మీ నెంబర్ ఇస్తాను.
మీకు ఎంత ఏజ్ లో కావాలో చెప్తే. అలాని కాదు, మీరు నంబర్స్ నాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తారా? అవును. ఈ అబ్బాయిలకి ఒకవేళ అమ్మాయి నెంబర్ ఇవ్వాలంటే మీరు ఏమైనా ఛార్జ్ చేస్తారండి? లేదండి. ఈ ఫ్రెండ్షిప్ క్లబ్లు ఒక హైదరాబాదులోనే కాదు, దేశమంతా విస్తరించి ఉన్నాయి. ఇలాంటి క్లాసిఫైడ్ యాడ్ చూసి స్పందించిన ఓ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ ఫ్రెండ్షిప్ క్లబ్ ఇచ్చిన నంబర్కు ఫోన్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నంబరులో జమ చేయమని చెప్పారు. 5,000 రూపాయలు అకౌంట్లో వేసి చివరకు మోసపోయాడు. వివిధ దినపత్రికల్లో వచ్చిన క్లాసిఫైడ్ యాడ్స్ చూసిన రాజేష్ అనే అతను తను ఏ విధంగా మోసపోయిందో ఏ విధంగా మోసపోయాదనే విషయంపై తన్నే అడిగి తెలుసుకుందాం. హలో, ఫస్ట్ నేను డీసీలో యాడ్ చూశానండి ఢిల్లీ వాళ్ళకు. మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు ఇట్లా వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చారు వాళ్ళ బ్యాంక్ది సో దాంట్లో డబ్బులు వేసాను ఫస్ట్ 5,000 రూపీస్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకొక 5,000 ఇస్తే నంబర్స్ ఇస్తా అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 5,000 వేసినా కూడా వాళ్ళు నంబర్స్ ఇవ్వలేదు. అసలు అమ్మాయిలు నిజంగానే ఈ క్లబ్బుల్లో చేరుతున్నారా అన్న విషయంపై TV5 ఆరా తీయగా ఈ ఫ్రెండ్షిప్ క్లబ్లతో చాలా మందికి లింకులు ఉన్నాయని స్పష్టమవుతోంది. వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న వారు కూడా ఉన్నట్టు తేలింది. ఎందుకంటే అమ్మాయిలకు ఈ ఫ్రెండ్షిప్ క్లబ్బులలో మెంబర్షిప్కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కదా. అలా ఓ అమ్మాయితో మా ప్రతినిధి మాట్లాడినప్పుడు తాను కాలేజీలో చదువుతున్నాను అంటూ డబ్బులు డైరెక్టుగా అడగకుండా అవసరం ఉంది, సహాయం చేస్తావా అని అడుగుతుంది. ఇట్లాంటి ఫ్రెండ్షిప్ అంటే మీరు చెప్తే అలాంటి హెల్పా? మీరు హెల్ప్ అడుగుతున్నారా? ఏ ఏ హెల్ప్ అయినా పర్లేదు. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఆదుకోమా? స్నేహానికి అర్థాన్ని మార్చివేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఈ ఫ్రెండ్షిప్ క్లబ్లపై పోలీసు యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ ఫ్రెండ్షిప్ క్లబ్ల మోసాలపై టీవీ అన్వేషణతో సాగదు. వీరి బండారం బయటపెట్టి మరొకరు మోసాలు చేయకుండా ఉండే వరకు వీరి గుట్టు చేస్తూనే ఉంటాం. ఇన్నారెడ్డి, TV5 హైదరాబాద్.